హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు 16/3/2026 టైం అయితే 10:52. ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాను. ఏంటి బ్రదర్ ఏం సంగతులు అంటే బండి రిపేర్ వచ్చింది. ఒకసారి చూపిస్తాను. ఆటోనైతే శుభ్రంగా కడిగాను అద్దాన్ని, ఎందుకంటే మనం రోడ్డు పైన వీడియోస్ తీసుకుంటాం కదా, దానికి కొంచెం హెల్ప్గా ఉండాలని చెప్పి. సమస్య ఏంటి, రాత్రి సడన్గా సెల్ఫ్ రాలేదు, ఏమైందో అర్థం కాలేదు. దానివల్ల సమస్య ఇదే అని చెప్పి ఒక ఫ్రెండ్కి చెప్పాను. వాడు ఆల్మోస్ట్ ఒక ½ అవర్ తనకలాడి ఏదో అయితే చేశాడు, కానీ ఏం చేసినా అదైతే ఏమీ అవ్వలేదు. ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గర ₹1 కూడా డబ్బులు లేవు. చెప్పడం మర్చిపోయాను, ఒక ₹50 ఉన్నాయి. ₹50 ఉన్నాయి. ఇది తినడానికి టీలకు పనికొస్తుంది. ఇంకా సంపాదించుకొని బండికి అయితే ఖర్చు పెట్టుకోవాలి. సమస్య ఏంటంటే సెల్ఫ్ రావడం లేదు. టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది కదా, ఇది సమస్య. ఏం జరుగుతుందో తెలియదు. సాయంత్రం లోపల వెళ్ళిందన మనం దీన్ని ఎక్కడో ఒక చోట రెడీ చేయించుకోవాలి. కానీ లక్కీగా చార్జర్ అయితే ఇది పనిచేస్తుంది. ఇక లైట్ మలుగుతుంది, మీకైతే కనిపించలేదు అనుకుంటాను. కనిపిస్తుంది కదా, లైట్ మలుగుతుంది. చాలా సంతోషం. ఫోన్కి అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇంకా బండి తోసి స్టార్ట్ చేసుకోవడమే ఈరోజు అయితే ఇలా మొదలవుతుంది. ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియదు. ఏం బ్రదర్ నైట్ డ్యూటీ చేయలేదంటే, పగులు డ్యూటీకి దిక్కు లేదు, నైట్ డ్యూటీ ఏం చేస్తాను. సరే రోడ్డు పైకి పోదాం. ఈరోజు నా ఏడుపులు ఏమున్నాయో అనేది రోడ్డు పైన పోతూ మాట్లాడుకుందాం. అది సంగతి. ఇంకేంటి, బయలుదేరదామా? ఇప్పుడు టైం అయితే 5:50 అవుతుంది. మనకు సెల్ఫ్ మోటార్కి సంబంధించి ఏదో చిన్న జాక్ పాయింట్ అయితే దాన్ని రెడీ చేసేశారు. ప్రస్తుతానికి ఆటో లైట్లు అన్నీ మలుగుతున్నాయి. ఇంతకుముందు డిస్ప్లేలో లైట్లు మలిగేటివి కాదు కదా, బండి తెచ్చినప్పుడు ఆ డిస్ప్లే లైట్లు కూడా మలుగుతున్నాయి ఇప్పుడు. నిజంగా ఇది మాత్రం చాలా సూపర్. ఒక 2 ఫీజులు 2 క్లిప్పులు మొత్తం కలిపి 30. ఇక్కడ అయినటువంటి లేబరు ఒక 50, మొత్తం ₹80 అయింది. 4 గంటలకు వస్తే ఇప్పుడు 5:50 అంటే 2 గంటల సేపు. బీగాలు జోబులు పెట్టుకునే దాన్ని నేను లైట్లు వేసుకుంటాను. నేను చాలా పెద్ద మనిషి, మామూలు పెద్ద మనిషి కాదు నేను, చాలా పెద్ద మనిషి. లైట్ మీకు గుర్తుందా, ఇంతకుముందు మనకు డిస్ప్లేలో లైట్లు మలిగేది కాదు, ఇప్పుడు ఎక్స్ట్రాగా లైట్ మలగతాంది. కాబట్టి ఇంకా మనం రాత్రి పూట యుద్ధం చేయొచ్చు అన్నమాట. సైడ్ లైట్ కూడా మలగతాంది, సిగ్నల్ లైట్ కూడా మలగతాంది. సూపరు. సరే పోదాం, ఏదైనా ఉంటే రోడ్డు పైన మాట్లాడుకుందాం. హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం చాలా సంతోషం. ఆల్రెడీ ఒక పాత వీడియో ఉంది, ఆ వీడియోకి ఈ వీడియోని యాడ్ చేద్దాము అని అనుకుంటాను. దానికోసం ఈ వీడియో రికార్డ్ చేస్తాను. మన పాయింట్లోకి వచ్చేస్తే, జనరల్గా మనం అప్పులైపోవడంలో రకరకాల కారణాలు ఉంటాయి. ఆ రకరకాల కారణాల్లో ఒక్కటి వచ్చిందనా, ఏంటబ్బా అనారోగ్య సమస్యలు అనేది ఒకటైతే, రెండోది మన రోజువారీ ఖర్చుల కోసం మనం అప్పులు చేస్తుంటాం. ఆ అప్పులలో పెద్ద వాళ్ళు తక్కువ వడ్డీకి, లేకుంటే అదే ₹2 వడ్డీకి, రూపాయి వడ్డీకి అప్పు తీసుకోవచ్చిందనా, వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు సమర్చుకుంటారు. వాళ్ళ సమస్యలు అంతా క్లియర్ అయిపోతాయి. మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా క్లియర్ అవుతుంది, మనం ఏం చేయొచ్చు అనే విషయం పైన నేను చాలా కాలం ముందు ఒక పద్ధతి ఫాలో అయ్యా. ఆ పద్ధతి గురించి నా సహోదరులైనటువంటి ఆటో డ్రైవర్లకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, డ్రైవింగ్ ఫీల్డ్లో లేకుంటే ఆటో డ్రైవర్లుగా ఉండేటువంటి అనేక మంది చేసే పని ఏంటంటే, వారం ఫైనాన్స్కి తెచ్చుకుంటా అంటారు. మనం 10,000 తెచ్చుకుంటే, అంటే 10,000 మనం అప్పు తీసుకుంటే మనం ఎంత కట్టాలి?
వాళ్ళు మనకిచ్చేది మనం 10,000 తీసుకుంటే వాళ్ళు 9,000 కానీ 8,500 కానీ ఇస్తారు. అంటే 10,000కు 1,500 పట్టుకుంటారు. ఇది నేను గమనించిన. సరే, నా సర్కిల్లో నాకు నమ్మకంగా ఉన్నటువంటి ఒక 10 మందికి చెప్పా, రే బాబు, మనం ఎక్కడైనా అప్పు తీసుకుంటే 10,000కు 1,500 రూపాయలు వడ్డీ కట్టాలి 2.5 నెలకు. ఓ పని చేద్దాం, మనం అందరూ కలిసి ఆ 10,000 రూపాయలు ఒకచోట పోగు చేసుకుందాం, ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చుకుందాం అని చెప్పుకోవచ్చా. వాళ్ళు దాని గురించి రకరకాల డిస్కషన్స్ చేసిన తర్వాత అందరికీ ఒకేసారి అవసరం వస్తుంది, 2-3కి ఒకేసారి అవసరం వస్తుంది. ఇలా అవసరం వస్తే అప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఒక కొత్త ఇష్యూ ఒకటి తీసుకొచ్చారు. దానికి నేనేం చెప్పానంటే, సరే ఓ పని చేద్దాం, ఏంటి అంటే మనం 10 మంది కలిసి తలా 1,000 రూపాయలు ఇద్దాం, 10,000 అవుతుంది. కూలుకు చీటీలాగా ఒకటి చేద్దాం, అంటే 10 మంది పేర్లు రాద్దాం. అప్పుడు ఏదన్నా ఒక చీటీ తీసామంటే దాంట్లో ఒక పేరు వస్తుంది, ఆ పేరు గల వాళ్ళకి ఇచ్చేద్దాం, అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. అంటే 10,000 వాడు అప్పు చేయాలంటే 10,000 1,500 రూపాయలు వడ్డీ కట్టాలి, ఇక్కడైతే 10,000గా వస్తుంది కదా అని చెప్పా. దానికి కొంతమంది చెప్పుకొచ్చారు, ఇప్పుడు ఎవడైనా మెయింటైన్ చేయాలంటే వాడికి ఫోన్ చేయాలా, వీడికి ఫోన్ చేయాలా, డబ్బులు వసూలు చేయాలా, పని పాట లేకుండా కూర్చోవాలా. అప్పుడు అలా కూర్చునేటువంటి వాడికి కూడా అవసరాలు ఉంటాయి, వాడికి పెళ్ళాం పిల్లకాలు ఉంటారు. అలాంటి వాడు ఏం చేయాలి బ్రదర్ అని నన్ను అడిగారు. సరే, ఇది కూడా ఆలోచన చేశా. అయితే ఓ పని చేద్దాం, 10 మంది కలిసి 10,000 వస్తుంది, కులు చుట్టి లెక్కన తీస్తాము, 10,000 ఒకరికి ఇస్తాం కదా. ఆ ఇచ్చేటప్పుడు 200 రూపాయలు మనం పట్టుకుందాం, 200 రూపాయలు పట్టుకునేదానా 9,800 ఇద్దాం. ఆ 200 రూపాయలు ఎవడైతే మెయింటైన్ చేస్తాడో వాడికి ఇద్దాం అని చెప్పిందనా ఒక ఆలోచన చేశా. అందరికీ నచ్చింది. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు ఇదే విధంగా నేనైతే మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకు నమ్మకంగా ఉండేటువంటి ఎవరన్నా ఉంటే ఆ 10 మంది సర్కిల్ మనకు ఖచ్చితంగా వారం 1,000 రూపాయలు వీళ్ళు డబ్బులు కడతారు అనేటువంటి నమ్మకం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళను గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలంతా మీరు మనసులో పెట్టుకుందానా ఒక కులుకు చీటీ లాంటిది వేయండి. ఇప్పుడు ఎవరు డబ్బు తీసుకున్నా వాళ్ళకు 9,800 పోతాయి, మెయింటైన్ చేసేవాడికి 200 వస్తాయి. అంటే ఆ టైంలో వాడు బండి తోలుంటే ఆ 200 వాడు సంపాదించుకుంటాడు కదా. దానికోసం ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి 9,800 రూపాయలు మిగులుతాయి. దాని అర్థం మనం ఎక్కడో ఒక చోట అప్పు చేసి 1,500 రూపాయలు నష్టపోవడం కన్నా 200 రూపాయలు నష్టపోయి 10,000 రూపాయలు వస్తే ఆటో డ్రైవర్లుగా ఉండేటువంటి మనకు రూపాయికి రూపాయికి బాధపడేటువంటి మనకు చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. నేను చేశాను, నేను సక్సెస్ అయ్యాను, కానీ ఆ పద్ధతిని తీసుకొచ్చి నేను మీ ముందు పెడుతున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ట్రై చేయండి. మనం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండడానికి, అనవసరంగా వడ్డీలు కట్టి 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 అప్పుల బాధలో పడకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. దయతో నా స్నేహితులైనటువంటి మీరు దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పుల బాధలోంచి కొంతవరకు మీకు తగ్గతాయి అనేటువంటి ఉద్దేశంతో నేనైతే మీకు చెప్తాను. ఈ విషయం పైన మీకు ఏమనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. ఛానల్ పేరు మారింది కదా, పరం ఆటో ఫ్యామిలీ. ఈ ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇకపై ఈ ఛానల్లో కేవలం ఆటోలకు సంబంధించిన విషయాలు మాత్రమే వస్తాయి. పరం ఆటో ఫ్యామిలీ అని పేరు మారింది అంటే, ఈ పేరు అంటే పాత పరం అనే నేను అనేది ఒకటి ఉంది కదా, దాన్ని తీసుకుపోయిందనా మనం కొత్త ఛానల్ పెట్టిందనా. ఆ ఛానల్లో ఇప్పటి వరకు మీరు వీడియోస్ చూస్తారు కదా, నేను రోజు మొత్తం నేను నిద్ర లేచాను, నా అనుభవాలు ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి అని చెప్పిందనా. నేను నా ఫ్రెండ్కి ఎవరికన్నా చెప్పున్నా అనుకో, నేను ఏ విధంగా చెప్తానో నా తప్పులు కానీ ఊపులు కానీ, రోడ్డు పైన అమ్మాయి కనిపించింది సైట్ కొట్టాను అనేటువంటి విషయాలు మాత్రం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆ ఛానల్లో అయితే వస్తాయి. అది కొత్త ఛానల్ పరం అనే నేను అనేది. ఈ ఛానల్కి అయితే పేరు మార్చాను, పరం ఆటో ఫ్యామిలీ అని చెప్పి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆలోచన ఎందుకు చేశానంటే, ఈరోజు ఈ ఛానల్లో 400 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ 400 మందిలో 250 మంది ఆటో ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తున్నా. ఇకపై ఈ ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి.
ఇప్పుడు మనకు రకరకాల ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి. ఆ ఆటోలు, వాటి ప్రైజెస్, వాటి పరిస్థితి ఏంటి, ముందేంటి చెడ్డేంటి అనేటువంటి అనేక విషయాలు ఈ ఛానల్లో కేవలం ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేటువంటి వీడియోలు మాత్రమే ఈ ఛానల్లో వస్తాయి. దీనికి సంబంధించి ఒక లైవ్, నాకు తెలిసి ఈ వీడియో మీరు చూసేటువంటి టైంకు లైవ్ కూడా ఒకసారి వచ్చి ఉంటుంది. ఆ లైవ్లో మీరు పాల్గొని మీ సలహాలు సూచనలు నాకు ఇస్తారు అని నేనైతే ఆశపడుతున్నాను. జనరల్గా సాయంత్రం 6 గంటలకు వీడియో వస్తుంది, కానీ ఈ వీడియో మాత్రం తెల్లవారితోనే వస్తుంది. తెల్లవారితో 8 గంటలకు వస్తుంది. చూసి మీ అభిప్రాయాన్ని, మీ ప్రేమను, మీ సలహాలని నాకు ఇస్తారు అని చెప్పి మీ తమ్ముడిగా, అన్నగా నన్ను ప్రోత్సహిస్తారు అని నేనైతే మీకు చెప్తున్నా. మీకేమనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.